తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే, మూవీ డైరెక్షన్ అందరికీ తెలిసిన విషయమే. అది ఎంత కష్టమో అనే విషయం కూడా అందరికి అర్థమైద్ది. ఈవిడ చేస్తున్న పని చాలా కష్టం అని మనం చెప్పినా కూడా అందులో కష్టం ఏముంది అని క్వశ్చన్ చేస్తారేమో. డైరెక్షన్ అనేది ఓన్లీ మూవీస్కే కాదు, డబ్బింగ్కి కూడా డైరెక్టర్స్ ఉంటారు. డబ్బింగ్ డైరెక్టర్తో పాటు ఆవిడ డబ్బింగ్ కూడా చెప్తారు. ఆ రెండిట్లో ఏది కష్టం ఉంది అండ్ చాలా విషయాలు మూవీస్కి సంబంధించి మూవీ బ్యాక్ ఎండ్లో ఎలా జరుగుతాయి అనే విషయాలు కూడా మన నాజియా షేక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. హాయ్ వైష్ణవి, నమస్తే. ఎలా ఉన్నారు? యా బాగున్నాను. నన్ను అడగరాండి. యా మీరు బిందాసుకున్నారు కదా. సో ఫస్ట్లీ నేను అందాక అన్నట్టు డబ్బింగ్ డైరెక్షన్ కష్టం అంటారా, డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారా? రెండు డిఫరెంట్ ఇది. మీరు రెండు చేశారు కాబట్టి రెండు చేశాను, చేస్తున్నాను, స్టిల్ గోయింగ్ ఆన్. డబ్బింగ్ డైరెక్షన్ ఏంటంటే అది మనం ఒకరికి చెప్పడం బానే ఉంటది, అది ఒకరి చేత చేయించడం అనేది ఒక సుపీరియారిటీ లెవెల్లో. ఇలా రావట్లేదంటే అది ఇలా కాదు ఇలా అంటే ఓకే, మన చెప్పే విధానం బట్టి ఉంటుంది. కానీ మళ్ళీ అగైన్ మనం మైక్ ముందు వచ్చి డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాలి, వాళ్ళకి ఎలా అయితే కావాలో ఆ అవుట్పుట్ మనం ఇవ్వాలి. సో అంటే డబ్బింగ్ చెప్పడం అనేది కొంచెం ఒక డిఫరెంట్ ఇది. మళ్ళీ చెప్పించడం అప్పుడు కూడా కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. అదేంది తానొప్పక నొప్పింపక అన్నట్టు అదొకటి మనం క్యారీ చేయాలి. నేర్పరి సుమతి అని. సో కానీ అది చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చినప్పుడు వాళ్ళ కష్టం మీకు అర్థమవుతుంది. అందుకే అంటే ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా అది రైటా రాంగా అని మనం వదిలేసి మన మైండ్ లో ఏం తిరగొద్దు. వాళ్ళు చెప్పింది జస్ట్ మనం క్యారీ చేసుకొని చెప్పాలా, అంతే. ఓకే. సో రెండు డిఫరెంట్. ఒక కైండ్ ఆఫ్ కోర్స్ మైక్ ముందు ఉండి చెప్పడం కొంచెం కష్టమే. కష్టమే. అంటే అది కూడా ఎమోషన్స్ ని పండించాలి కదా, అయిపోయిన ఎమోషన్ అది సినిమాలో వాళ్ళు చేసేసిన ఎమోషన్ చూస్తూ పండించాలి. అవును. అండ్ ఇప్పుడు సిరీస్ ఉంటది, ఏమైనా చెప్తున్నాం మనము, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మనం దాంతో పాటు క్యారీ అవే అయిపోతాము, అది ఒకటి ఉంటుంది. ఎమోషనల్ కష్టం అంటారా, మాస్ ఎలివేషన్ సీన్స్ కష్టం అంటారా? ఎమోషనల్లీ కష్టము. అంటే అది మీకు ఆర్టిఫిషియల్ గా కనిపించకూడదు. సౌండ్ ఇప్పుడు నేను ఏడుస్తున్నానా, అక్కడ ఆర్టిస్ట్ ప్రాపర్ గా పెడుతున్నారు, మనం వాయిస్ లో అది చూపించకపోతే కష్టం అవుతుంది. సో ఎమోషనల్ ఇది, ఎందుకంటే మీకు అరుపులు, ఆ మాస్ ఎలివేషన్ అవంతా ఇచ్చేస్తాము, చాలా రఫ్ అండ్ టఫ్ గా రగ్డ్ గా అదంతా వెళ్ళిపోతుంది. కానీ ఈ ఎమోషనల్ థింగ్ అనేది కొంచెం కష్టమే అవుతుంది. ఏ కొంచెం మిస్ అయినా అది కొంచెం ఏంటిది ఆర్టిఫిషియల్ గా వచ్చింది అని అనిపిస్తుంది. కొంచెం చేంజ్ అయినా సరే అక్కడ చూసే వాళ్ళకి అవునవును. నాకు యాక్చువల్ గా ఎమోషనల్ అంటే ఎక్కువ ఎక్కడ వచ్చిందంటే హార్ట్ బీట్ అని సిరీస్ ఉంది హాట్ స్టార్ లో, అది బాగా వస్తుంది కదా. అందులో నేను రతికి చెప్తాను, డాక్టర్ కి మెయిన్ లీడ్. సో అన్మోల్ ఆవిడ పేరు, అనుమోల్. ఎస్, అయితే చాలా ఏడుపు ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి నిజంగా దాంతో పాటు క్యారీ అయిపోతుంది అమ్మలాగా. బట్ ఆవిడ చాలా సీరియస్ క్యారెక్టర్, బేసికల్లీ సీరియస్ స్టార్టింగ్ లో ఉంటుంది. వాళ్ళ మదర్ అండ్ డాటర్ సీన్స్ అండ్ అగైన్ హస్బెండ్ తో రీనా వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ ఉంటుంది అది. సో ఇప్పుడు ఐ లవ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. కొంచెం టఫ్ గా అనిపించినా అక్కడే మీరు కొంచెం ఛాలెంజింగ్ గా తీసుకుంటారేమో కదా. కొంచెం అది ఛాలెంజింగ్. ఆవిడ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నారు, సో తెలుగు వాయిస్ అని. సో ఒక ఆర్టిస్ట్ గా, అంటే ఒక డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్ గా అదొక అప్రిసియేషన్ కదా ఫ్రమ్ ఆర్టిస్ట్ రైట్ అవే. నేను చెప్పే ఆర్టిస్ట్ ఆవిడ రికగ్నైజ్ చేసి అలా ఆవిడ పోస్ట్ చేయడం అనేది అది బాగా అనిపించింది. ఓకే. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన తర్వాత డబ్బింగ్ డైరెక్టర్ అయ్యారా? నేను అసలు ఆర్టిస్ట్ గా అవుదామని వచ్చాను. ఓహో, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, నాట్ ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. యా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా అది కొంచెం యాక్సెప్ట్ చేయడము మిస్ఫైర్ అవ్వలేదు. అంటే ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ కదా, ఇంట్లో అంత త్వరగా ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళకి ఇన్సెక్యూర్ రీజన్స్ వంద ఉంటాయి. సో అందుకని నాకు చెప్పాలంటే అదేంటో ఆర్టిస్ట్ గా కూడా నాకు వచ్చిన ఆపర్చునిటీ బాలయ్య గారి మూవీలోనే, ఫస్ట్ జయసింహ మూవీలో వచ్చింది.
కానీ అది ఇంట్లో రీజన్స్తో అది కుదరక అది నేను వెళ్ళలేకపోయాను. సో దానివల్ల అక్కడ సజెస్ట్ చేశారు. ముద్దపాటి రత్నం గారు బాగా మా ఊరు ఆయన అనమాట, నెల్లూరు డిస్ట్రిక్ట్. సో ఆయన సజెస్ట్ చేశారు, డూ వన్ థింగ్ అమ్మా, నువ్వు ఒక పెక్యులర్ వాయిస్ ఉంది నీది, నువ్వు ఏం చేస్తావు అంటే డబ్బింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మనకుంది, ఇది నీ బ్యాక్ ఎండ్ జాబ్ లాగా. సో యు గో ఫర్ దాట్, అది అక్కడ చూడు, నీకు ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా యూ ట్రై ఫర్ దాట్, మళ్ళీ ఇలా చూడు, నీకు అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఒక సెక్యూర్ ఫీల్ అనిపించినప్పుడు యూ క్యాన్ కమ్ ఇన్ టు దిస్ వే అని. అది ఇంతవరకు కుదరనే లేదు ఇప్పటి వరకు. నో అంటే నౌ ఓకే, థింగ్స్ ఆర్ ఓకే, ఇంట్లో ఆ ప్రాబ్లం లేదు. బట్ ఇంకా ఇందులో మునిగిపోయి నేను అది ఫుల్ ఫ్లెడ్జ్డ్, బట్ నౌ ఐ స్టార్టెడ్ ట్రయల్స్. ఇప్పుడు ట్రై చేస్తా. యా ఐ హావ్ టు. ఎస్, ఎందుకంటే కనిపించాలని కూడా, అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ అది నా ప్యాషన్. ఓకే. అండ్ ఐ డిడ్ సమ్ థియేటర్ ప్లేస్ ఆల్సో, రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లేస్ ఇచ్చున్నాను. సో అంటే ఒక ఆర్టిస్ట్ గా ఇది ఒకటి మిస్ అవుతుంది కదా, సో ఇది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే అయిపోతుంది మెల్లిమెల్లిగా. బట్ బాలయ్య బాబు అంటే మీకు ఒక ఎమోషన్, ఆ కనెక్షన్ ఎలా వచ్చిందనకంటే, ఆయన అంటే ఒక రాజసం, ఆయన అంటే ఒక పౌరుషం. బాలయ్య బాబు అనగానే ఇది ఆయన డైలాగ్ ఉంటుంది, క్లోజ్ అవుతున్న 10 నిమిషాల్లో క్లోజ్ అవుతున్న పబ్బకైనా వెళ్ళి చూడు, జై బాలయ్య అనే స్లోగన్ వినిపించకపోతే వచ్చాడు అని చెప్పేసి బాలయ్యబాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇట్లా ఆయన అభిమానులు అంటే పర్సనల్గా కాకపోయినా, సినిమాల్లో కాకపోయినా, ఊరికే జై బాలయ్య అని మాత్రం స్లోగన్ ఖచ్చితంగా ఎక్కడైనా వినిపిస్తుంది కదా. అంటే అదొక డిఫరెంట్ ఎమోషన్, కనెక్షన్ అసలు అది అని అంటే ఇంకా అంతే, గాడ్స్ గ్రేస్ అది. ఓకే. ఎలా మొదలైంది మీ ప్రయాణం అసలు? భగవంత్ కేసరి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. భగవంత్ కేసరికి ఆయన ఫస్ట్ తన హిందీ డబ్బింగ్, అది హిందీ డబ్ చేయబోతుంటే తనే వాయిస్ ఇస్తారు అని అంటే, అప్పుడు మా డబ్బింగ్ డబ్బింగ్ నుంచి ఎవరున్నారు ఇక్కడ పర్సన్ కావాలి హైదరాబాద్లో, నాకు తెలుగు అమ్మాయి కూడా కావాలి, తెలుగు తెలిసిన అమ్మాయి. నాకు బాంబే నుంచి వస్తే వాళ్ళకి తెలుగు తెలియదు, నాకేం చెప్తారు? సో మా కమ్యూనికేషన్ ఇక్కడ తెలుగు తెలియాలి కదా ఫస్ట్. తెలుగు మూవీకి మీరు హిందీలో చేస్తున్నారు, మీకు హిందీ వచ్చు బట్ తెలుగు కూడా రావాలి కదా. సో అందుకని అలా అప్రోచ్ అయ్యారు. సో నవీన్ గారు అని ఉన్నారు, ఆయన రెఫరెన్స్ ఇచ్చారు, నజియా ఇలా చెప్తావు అంటే, యా చెప్తాను, నీకెవరు పూచి అనుకొని అది తీసుకొని ఒక 1 వీక్ తర్వాత ఉంటుంది అన్నారు. ఆయన నన్ను ఆల్మోస్ట్ సాటర్డే అడిగారు, ఫ్రైడే ఆర్ సాటర్డే అడిగారు. 1 వీక్ తర్వాత ఒక 10 days నేను అనుకున్నా, సరే రావాలి కదా, మన వరకు రావాలి కదా అనుకుని. ఎందుకంటే డబ్బింగ్లోనే అంత ఐ స్ట్రగల్డ్. డబ్బింగ్లోనే ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ రికగ్నైజేషన్, యునో. బట్ ఈవెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్ యు స్ట్రగల్. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, అది ఉంది, లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. అయితే అండ్ ఇదైతే ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, లిటరలీ ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అది నేను చెప్పాను, ఓకే అన్నారు. ఆయన చెప్పారు, మండే ఐ గాట్ ఎ కాల్. నేను సౌండ్ అండ్ విజన్ అనే కంపెనీకి ఐ వాజ్ వర్కింగ్ యాజ్ డబ్బింగ్ డైరెక్టర్ గా. అవును. ఓకే. అండ్ నా ఫస్ట్ మూవీ కూడా ఆ జర్నీలో పఠాన్ మూవీకి వర్క్ చేశాను. పఠాన్ హిందీ టు తెలుగు. గోగినేని ప్రసాద్ గారు అని ఉన్నారండి, ఇప్పుడు ఆయన మా యూనియన్ కి ప్రెసిడెంట్ అండ్ సీనియర్ మోస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద డబ్బింగ్ యూనియన్ అనమాట. ఆయనకి అసిస్ట్ చేశాను నేను డబ్బింగ్ డైరెక్టర్ గా. సో ఆపర్చునిటీ ఓ రకంగా అలా కూడా వచ్చింది, బికాస్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ డబ్బింగ్ డైరెక్టర్ అండ్ హీ అప్రోచ్డ్ మీ ఫర్ దాట్. అది అప్రోచ్ అయ్యారు. మండే కాల్ చేశారు, కాదు మేనేజర్ చేశారు. మేనేజర్ చేసి మీ ప్రొఫైల్ ఇలా ఒకసారి పంపించండి, మీరు ఏమేమి వర్క్ చేశారు ఏంటి అని అంటే, నేను ఓకే అని నేను నార్మల్గా వాట్సాప్లో పంపించేశాను. విత్ ఇన్ 10 minutes మీరు రామానాయుడుకి వచ్చేసండి, రామానాయుడు స్టూడియో ఉంది కదా, డబ్బింగ్ స్టూడియో, బాబు గారు వస్తున్నారు. ఏంటి ఇలానే వస్తున్నారు, ఇంకా స్టార్ట్, నా గుండెలో ఇలాగా గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఒక అలాంటి పర్సన్ ని మీట్ అవడం కూడా అదే కదా. అవును. అయితే అంటే అప్పటి వరకు దుల్కర్ సల్మాన్ వర్క్ జరిగింది, ఇలా కొన్ని వర్క్స్ వాళ్ళదంతా ఒక డిఫరెంట్. ఇదైతే ఈవెన్ వైఆర్ఎఫ్ లో మేము చెప్పేటప్పుడు జాన్ అబ్రహం వైఆర్ఎఫ్ లో డబ్బింగ్ జరిగింది. వాళ్ళ బ్యానర్ అన్ని వాళ్ళ ఇంకా బయట ఎక్కడికే ఉండదు, అక్కడే స్టూడియో చాలా బాగుంటుంది, అక్కడే జరిగింది. అక్కడ చూసుకున్నాను వర్క్. జాన్ అబ్రహం గారు వచ్చారు, ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్ గా, ఓకే ఠీకే ఆప్ యు ఆర్ ఇంటూ దిస్ రైట్,
చలో చేంజ్ హువా మేరా డైలాగ్, యూ టెల్ మీ హౌ టు అనేసి. ఓకే. సో ఐ వాజ్ ఠీకే ఓకే. ఆయన వచ్చి చేరేసి యూ సెట్ అండ్ లిసన్ హౌ ఐ ఆమ్ డూయింగ్, యూ ప్లీజ్ గైడ్ మీ అని అంటే, సార్ నో 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 జాన్ బులో బసే జాన్ జాన్బులో డైలాగ్, అప్పుడు ఫస్ట్ డైలాగ్ అది అక్కడ మూవీలో వాళ్ళు ల్యాబ్ లో ఇంకా డింపుల్ ఆయన ఫ్లైట్ లో వస్తారు, అప్రోచ్ అవుతారు, ల్యాబ్ లో జరగబోయేది దాని రిలేటెడ్ ఒక పెద్ద డైలాగ్, ఒక ఇంత పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ డైలాగ్ మొత్తం చేంజ్ చేస్తే తెలుగులో, హిందీ 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 తెలుగులో మన వాళ్ళు చెప్పారు. ఆయన హిందీకి చెప్పించేటప్పుడు అసలు నోవే రిలేటెడ్. ఐ వాస్ జస్ట్ చెకింగ్ మై వర్క్. ఆయన వచ్చేసి ఓకే డబ్బింగ్ డైరెక్టర్ అని వీళ్ళు పరిచయం చేస్తే అలా. సో వాళ్ళకి చేయడం అంతా ఒక ఎత్తు అయితే, బాలయ్య గారు అనేసరికి అనుకున్నాను. అయితే నన్ను గోగినేని గారు గైడ్ చేశారు. నేను ఫస్ట్ కాల్ చేసి సార్ నేను ఎలా డీల్ చేయాలి ఏంటి అంటే, ఆయన సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, ఎలా ఏంటి భయం ఉంటుంది ఏంటి అనేది. సో ఆయన నాకు గైడ్ చేశారు. గైడ్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళాను. నేను చెప్పాను అప్పుడు నేను ఐ యూస్ టు స్టే అట్ సైనిక్ పురి. ఓకే, నాకు టైం పడుతుందండి ఇంత జర్నీ అని అంటే, ఓకే మేడం పర్లేదు అని నాకు ఒక టైం సెట్ చేసి టైం చెప్తే నేను ఆ టైంకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఫస్ట్ మాట్లాడి హాయ్ హలో, నన్ను ఫస్ట్ రిలాక్స్ ఒక కంఫర్ట్ జోన్కి తీసుకొచ్చి మేడం మీరు ఏం హెజిటేట్ అవ్వద్దు, ఏదైనా ఉంటే డైలాగ్ సరిగా రాకపోతే నాకు చెప్పొచ్చు మీరు. బాలయ్యబాబు మిమ్మల్ని మేడం అన్నారా? ఓకే అది కదా, అంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు నిన్న జూనియర్స్ ఆర్ నేను ఒక సీనియారిటీ ఉందని నేను పోయి మేడం అంటానా అన్నో ఏమో, మనం కూడా ఒక అని ఒక ఇలా ఫీల్ అవుతాం సుపీరియర్ ఇదిగా కదా. పిలవచ్చు ఆయన వయసుకి పెద్ద ఆయన నాజియా అని ఉండొచ్చు సింపుల్ గా హాయ్ హలో అనేసి. ఆయన ఫస్ట్ అక్కడే నేను మై గుడ్నెస్ ఈయన అంత పెద్ద పర్సనాలిటీ ఇండస్ట్రీలో ఇంత, ఈయన నన్ను మేడం అనేసి. ఆయన ఒకటే అన్నారు, మీరు నాకు ఒక టీచర్గా నాకు టీచ్ చేస్తున్నారు మీరు, సో ఐఎమ్ లైక్ యువర్ స్టూడెంట్ అని అలా చెప్పేసి, ఏం పర్లేదు నేను బాలయ్య అనేది వదిలేసేయండి, ఏదైనా రాంగ్ వస్తే ఖచ్చితంగా చెప్పండి నేను చెప్తాను అని. ఆయన ఎలా అంటే ఇప్పుడు అది నేను కూడా చేయను, పేపర్ తీసుకుంటా డైలాగ్ పేపరు, సీన్ ప్లే చేయమంటారు, సీన్ ప్లే చేసి ఓకే వింటారు, విన్న తర్వాత ఈయన లైన్ టు లైన్ చూసుకుంటారు. ఈయన మళ్ళీ లైన్ టు లైన్ పాజ్ అలా చెప్పరు, డైలాగ్ టు డైలాగ్ అక్కడికక్కడ మళ్ళీ మొత్తం మగప్ చేసుకుంటారు, అట్టి కొడతారు ఎంత డైలాగ్ అయినా సరే. అది అయ్యో చాంతాడంత డైలాగ్ కూడా, అది హిందీ కూడా, తెలుగు అంటే ఓకే అది మన మాతృభాష మనం చెప్పేస్తాము. ఆయన హిందీ కూడా అలానే మైట్ బి అంటే ఈ స్పీచెస్ లో అలా తడబడుతుండొచ్చు, కానీ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఏ రకంగా తడబడరు. ఆయన డైలాగ్ చదివేటప్పుడు కానీ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ స్పీచెస్ అప్పుడు కొంచెం ఐ డోంట్ నో రీజన్స్ ఉంటాయి, అది చిన్న ఇది హెజిటేట్ అయిపోయి అండ్ జనాలు కేకలేస్తుంటారు, దాని వల్ల మనం ఒకటి మైండ్ లో ఒకటి తిరుగుతుంటది, ఒకటి అది అవుతుంది ఎవరికైనా అవుతుంది. సో బట్ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు మటుకు మొత్తం మగప్ చేసుకొని పేపర్ అలా ఇలా పెట్టేసి ఇంకా అంతే అలానే లైన్ టు లైన్ చెప్తారు అలా. బట్ సీనియర్ యాక్టర్ ఇంత సంవత్సరాలు ఇంత జర్నీ ఉంది ఆయనకి, ఇంకా కూడా ఆయన అంత డెడికేషన్ చూపించి నేను చెప్తాను నేను చేస్తాను నేనే చెయ్యాలి అని చెప్పేసి అలా అనుకోవడం కూడా గొప్ప కదా, చాలా గొప్ప. అండ్ మీకు తెలుసా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడు కూర్చొని చెప్పరు. ఆయన హాఫ్ డే జరిగిన డబ్బింగ్ నిల్చొని చెప్తారు, కూర్చొని రిలాక్స్ అయిపోయి ఇలా కూర్చొని ఓకే మైక్ సెట్ చేయండి అని ఎప్పుడు ఇలా చెప్పరు. ఆయన ఎలా అంటే లేదు అది ఒక పని, అంటే పని ఎలా అంటే మనము ఒక పూజ చేసినట్టు, ఇట్స్ అ వర్షిప్ అది అన్నట్టే చెప్తారు, ఆయన నిల్చొని చెప్తారు. అండ్ బాలయ్య బాబు టైం అంటే టైం ఈ రోజు టైం ఈ టైంకి వస్తారు, 4కి వస్తానంటే 4కి వస్తారు. అప్పుడు మీకు ఆ టైమింగ్ గురించి ఎప్పుడైనా భయం కానీ ఇబ్బంది కానీ అసలు నిద్ర పడుతుందా? పాప ఆయన అలా ఏమి కంగారు పెట్టడం అట్లేం ఉండదు.
అఫ్ కోర్స్ ఆ డిసిప్లిన్ మనకి రావాలి, అది ఉంది కాబట్టి ఆ టైం సెన్స్ డిసిప్లిన్ అని ఉంది. మనం వేరే దగ్గరైనా డిలే అలా అయిపోతుంది, ఆయన దగ్గర మట్టుకు కాన్షియస్ అయిపోతాం, ఆటోమేటిక్ గా బాడీ ఇలాగా అటెన్షన్ అన్నట్టు అయిపోతుంది. అయిపోయి మనకు ఒక ముందే ఒక 10 minutes బిఫోర్ టైం చెప్పేస్తారు, అంటే మనం ఎక్కడ స్టే చేస్తాం దాన్ని బట్టి చెప్తారు. మనం ముందే వచ్చేస్తాము, వెళ్ళిపోయి రెడీ అన్నమాట. అలా ఉంటాం అందరూ. టైం డిసిప్లైన్ అంటే ఆ టైంకి ఉండాలంటే ఉండాలి, మాట్లాడాలంటే మాట్లాడాలి. కానీ ఆయన పూజలు గానీ పొద్దున్నే లేచి ఇట్లా మీకు తెలిసే ఉంటది కదా, ఇవి చెప్తారు, మంత్రాలు మామూలుగా కూడా చెప్తా ఉంటారు, చెప్తూ ఉంటారు. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు అది నథింగ్ బట్ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం. సి వాట్ యు ఆర్ అప్లయింగ్, వాట్ యు ఆర్ ఫాలోయింగ్, దాన్ని బట్టి ఆయన అది ఆ రోజు ఇది లలితా సహస్రనామము మొత్తం ఇలా అన్నమాట. అంత ఏదైనా సరే ఆయన అదొక పాజిటివ్ ఎనర్జీ కోసం. అంటే బేసిక్ గా బాలయ్య బాబు అనగానే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి మైండ్ లో ఉన్న థాట్ ఏంటంటే అరిచేస్తారు, ఏమైనా కోపం వస్తే కొట్టేస్తారు, ఇంకా అబ్బాయిలు అయితే ఫోన్లు విసిరేస్తారు అని చెప్పేసి. అంటే మనం ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఆయన గురించి చూసే రీల్స్ అంతా బాలయ్య అంటే ఒక కోపదారి మనిషి, అలానే కొడతారు, మనుషుల్ని తిడతారు, అరుస్తారు, ఇష్టం వచ్చినట్టు అనేస్తారు అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. మీరు దగ్గర నుండి చూశారు, ఆయనతో పాటు జర్నీ చేశారు, బెహాన్గా ఆయన మిమ్మల్ని పిలుచుకుంటారు కాబట్టి ఆయన చూసిన వ్యక్తిగా మీరేం చెప్తారు ఆ విషయం గురించి? అంటే ఇప్పుడు మనిషి అన్నానికి ఎవరికైనా కోపం వస్తుంది, ఓకే, ఎవరికైనా. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉండే మనిషి అయితే అస్సలు కానే కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. ఓకే, ఇక్కడ ఒకటి అనిపిస్తే బయట అనేసి లోపల అలా ఉండరు. అలా అస్సలు ఉండరు. ఆయనకి ఏదైనా ఆయన అనుకున్నది మిస్ఫైర్ అయ్యి అవి జరగకపోతే ఆ టైంలోనే కోపం వస్తుంది, కానీ అనవసరంగా ఎప్పుడు కోపం రాలేదు. చాలా బిందాస్గా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు. అంటే మన అఫ్ కోర్స్ ఆ సీనియారిటీకి ఆ ఏజ్ కి ఆయనకున్న ర్యాపోకి అది మనం రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా. ఆయన బెహనా అనివ్వండి, ఇంకా ఫ్రెండ్ అనుకోనివ్వండి, ఇంకేలా అయినా ఆయన కో కలీగ్ అయినా సరే, మనము ఆయనకున్న ఆ డిసిప్లిన్ నేచర్ కి ఒక అటెన్షన్, ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇంతవరకు బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడు ఆ కోపం అనేది చూడలేదు. ఆయన ఏదైతే సెట్ చేసి చెప్పేస్తారో అదంతా అరేంజ్ చేసి పెట్టేయాలి, అదంతా ఉంటుంది. అలా అని ఏదో హై లెవెల్లో హై రేంజ్లో ఇది చెప్పడం అలా ఏం ఉండదు. కమాండింగ్ నాకు ఇట్లా ఉండాలా అలా ఉండాలి ఏం ఉండదు. ఇప్పుడు మేము ప్రసాద్ ల్యాబ్లో జరిగేది, ఎప్పుడు ప్రసాద్ ల్యాబ్ రామానాయుడు కాకపోతే ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది ఆయన డబ్బింగ్. ఇలా సైడ్ చైర్స్ ఉంటాయి, ఇది వెళ్ళే దారి, ఆయన అక్కడే కూర్చుంటారు. స్పెసిఫిక్ గా నేను కూర్చున్న చోట వాళ్ళు తిరగకూడదు అని కూడా ఏముండదు. ఎందుకంటే అక్కడ ఇంకొక సూట్ కూడా ఉంది, అక్కడ వేరే వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ ఏం ఆగదు, అది జరగకూడదు అని ఏముండదు. ఆ వర్క్ పాటికి ఆ వర్క్ జరుగుతుంటుంది, జనాలు వెళ్తూ ఉంటారు వస్తుంటారు. అంటే వెళ్ళేటప్పుడు హలో సార్ 10 సార్లు అవసరం లేదు, ఒకసారి మీరు చెప్పేసరి వెళ్ళిపోండి, మీ వర్క్ మీరు చూసుకోండి. ఆయన అక్కడే కూర్చుంటారు. చక్కగా ఎవరైనా హాయ్ సార్ నమస్తే సార్ అంటే నమస్తే అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు బిందాస్ గా. ఎవరైనా కొంచెం ఓవర్ యాక్షన్, మనకి ఒక ఇరిటేషన్ కల్పిస్తే ఎవరికైనా కోపం వస్తుంది, మనకే వస్తుంది. నార్మల్ పీపుల్ మనకే. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, ఎవరైనా అన్నెసెసరీ వచ్చి ఇరిటేట్ చేస్తే కోపం రాదా? ఎందుకు రాదు? అంతే, అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఎవరైనా అన్నెసెసరీ ఇరిటేట్ చేస్తే అది తప్పిస్తే ఎప్పుడు అలా ఏముండదు. అండ్ పైపిచ్చు అయింది చాలా చైల్డిష్ నేచర్. మేము ఉన్నప్పుడు అఖండ జరిగేటప్పుడు వర్షం పడుతునింది డబ్బింగ్ అప్పుడు, చాలా వెదర్ బాగునింది. అయితే ఇక్కడ ఛాయ్ ఏముంది, జనరల్ గా ఆయనకి సెపరేట్ గా ఛాయ్ ఇలా పెట్టి మా అందరికి, అయ్యో ఛాయ్ తాగితే ఇలా ఏంటి కలిపి ఇలా తాగుతారా ఆయన చక్కగా నాకు ఇలా వేసి పియో ఏ అచ్చరేగా ఆప్కో అచ్చరే ఏ దేఖో ఐసా హై వైసా హై ఇంకా చెప్తారనమాట. అలా ఉంటుంది. సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్. ఎప్పుడైనా లంచ్ షేర్ చేసుకున్నారు? అయ్యో ఏం తింటారు బాలయ్య బాబు అంటే? ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారు? అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆయనకు కావాల్సింది స్పెసిఫిక్ గా ఏమైనా కావాలి, ఆయన అయితే బేసిక్ గా పప్పు కావాలి, అది కావాలి, రసము, మజ్జిగ పులుసు ఇలా ఉండాలి అని. అంటే ఆయన వెరైటీస్ ఎట్లనో పెడతారు ఆయనకి లంచ్ లో. ఆయన అడిగేవి ఇవి అడిషనల్ ఇవి ఉండాలా అన్నట్టుగా ఉంటాయి. అండ్ మటన్ ఉంటాయి, చికెన్ మటన్ వెరైటీస్ బాగుంటాయి. కానీ చాలా ఇదిగా తింటారండి, తక్కువగా చాలా ఇదిగా తింటారు. అంటే ఎలా అంటే ఫుడీ
హీఈస్ అ ఫుడీ, బట్ జాగ్రత్తగా తింటారు, చాలా చూసి పెట్టి డైట్ లాగానా? ఒక డైట్ ని లిమిటెడ్ గా కంట్రోల్ గా తింటారు. ఓ. అండ్ మనని మటుకు ఏందా తిండు ఇంకా వేసుకోండి, గట్టిగా తిను. నో సింగులర్ ఇది అన్నమాట, ఏకవచనం లేదు. Okay. మీరు గట్టిగా అని, తినండి. బహువచనమే మీరు అని, అండి అని. ఇప్పుడు నన్ను ఇంత బెహనా అన్నా ఆప్ ఆప్ అని పిలుస్తారు. తెలుగులో మాట్లాడినప్పుడు మీరు బెహనా, మీరు చూసారా అది ఏంటో తిండం ఇంకొంచెం వేసుకోండి భయ్యా బసే ఖా ఖా అచ్చా. మళ్ళీ అలా అని మరీ ఎక్కువ బలవంతం చేయరు. అంటే మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, ప్లేట్ లో వేసుకొని వేస్ట్ చేసేవద్దు. మీకు ఎంత తినాలనిపిస్తుందో అంత, కాకపోతే కొసరి తినండి, ఇది తినండి, ఇది బాగుంటది, ఇది తినండి, ఇది బాగుంది, ఇది బాగుంది. సో అందులో మీకు ఏది ఇష్టమో మీరు తినండి, వేస్ట్ చేయకండి, కావాల్సినంత పెట్టుకొని తినండి. కానీ కొసరి మంచిగా ప్రేమగా ఇది తిన్నారా చాలా అంటే అది అంటే మేడం సార్ దగ్గర నుంచి అన్న చెల్లిగా ఎప్పుడు మారింది? ఇది వచ్చి డాకు మహారాజ్ జరిగినప్పుడు, భగవంత్ కేసరి అయిపోయింది. డాకు మహారాజ్. తర్వాత డాకు మహారాజ్ జరిగినప్పుడు, డాకు మహారాజ్ అప్పుడు ఈ స్క్రిప్ట్ రైటింగ్ అంతా అది చూసుకున్నాను. అండ్ అప్పుడు మొత్తం మూవీ వర్క్ అంతా అయిన తర్వాత అంటే భగవంత్ కేసరి నుంచి ఇక మీరే ఉండాలి మూవీస్ అన్నిటికీ ఆయనకి అని ఫిక్స్ అయ్యారు ఆయన? అలా అంతే, అది దేవుడి దయ, అది ఆయన ఎఫెక్షన్, ఆయనతో ఉన్న ఆ జర్నీ, కూడా లేదు బెహనా ఉంది కదా ఆయన ప్రేమ అంతే. అది ఆయనకి నచ్చింది వర్క్ ప్యాటర్న్. డాకు మహారాజ్ కి చెప్పాను కదా నేను, అంటే భగవంత్ కేసరి చేసిన తర్వాత మళ్ళీ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే చాలా మంచిది. అది ఆయన భగవంత్ కేసరి జర్నీ అప్పుడు మటుకు చాలా స్వీట్ గా, చాలా రెస్పెక్ట్ఫుల్ గా, అది అనిల్ రావిపూడి గారు వచ్చిన కలవడానికి, ఆయన వచ్చిన సార్ చూస్తారా మేడం నాకు తెలియదండి హిందీ గురించి, మీరు చూసుకుంటున్నారు కదా, ఓకే బాబుకి ఓకే అనిపించింది కదా, బాలయ్య గారికి ఓకే అండి, అవునవునవును ఓకే అండి అంతేనండి అని. ఏ రోజు ఆయన ఎప్పుడు ఇది చేసి ఇంటర్ఫియర్ అయ్యి నెవర్ అనమాట. వచ్చారు ఆయన ఒక 2-3 టైమ్స్ వచ్చారు. మళ్ళీ ఫినిషింగ్ ఆ రోజు ఇంకా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది డబ్బింగ్ అనగా సాహో గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు, అనిల్ రావిపూడి గారు వచ్చారు. అయితే ఆ ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు, చాలా సాఫీగా చాలా బాగా జరిగింది అనమాట. మళ్ళీ డాకు మహారాజ్ కి అప్పుడు బాలయ్య గారే కాల్ చేశారు, బాలయ్య గారే కాల్ చేశారు, ఉన్నారా అవైలబుల్, నో మేడం ఉన్నారా అవైలబుల్ అనేసి అన్నారు. అయ్యో సార్ మీరు పిలిచారు అవైలబుల్ లేకుండా, యా సార్ ఉన్నాను నేను. ఫోన్ రాగానే 1 minute అని ధైర్యం తెచ్చుకొని, అయ్యో కాదు అంటే బేసిక్ గా నేను ఆల్మోస్ట్ ఇలా డబ్బింగ్ లో ఉన్నప్పుడు నౌ ఇంటర్వ్యూ సెషన్ లో ఫోన్ సైలెంట్ మోడ్, విల్ కీప్ ఇట్ అసైడ్ కదా. సో ఇలా వర్క్ డబ్బింగ్ జరిగేటప్పుడు కూడా ఫోన్ సైలెంట్ మోడ్ బ్యాగ్ లో ఉంటుంది. సో అలా ఐ మిస్డ్ హిస్ కాల్స్. సో దెన్ అగైన్ చూసుకుని బాబోయ్ ఏమనుకుంటారు ఏమో, ఆ భయం ఉంటుంది కదా, కానీ ఏమనుకోరు, వర్క్ లో ఉన్నారేమో కదా, సరే నో ప్రాబ్లం ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు అంటారు. ఏంటి నా కాల్ ఎత్తలేదు, ఎప్పుడు అసలు లేదు, అలా ఎప్పుడు అనిపించలేదు. అండ్ ఆయన ఏంటి అలా డాకు మహారాజ్ కి అడిగారు, డాకు మహారాజ్ జర్నీ కూడా చాలా బాగా జరిగింది. అన్స్టాపబుల్ జరుగుతుంది అప్పుడు సైమల్టేనియస్ గా, అన్స్టాపబుల్ కి ఆయన హోస్ట్ కదా. సో ఆయన చేస్తున్నప్పుడు నా డబ్బింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను యాక్చువల్ గా మేనేజర్ గారిని అడిగాను, ఉంది కదా అన్స్టాపబుల్ షోకి వెళ్ళి చూద్దాము అని. అదైన తర్వాత భగవంత్ కేసరికి అడిగాను, భగవంత్ కేసరి ఎప్పుడు అడిగాను, అప్పుడు మళ్ళీ భగవంత్ కేసరి అప్పుడు November 14th జరిగింది యానిమల్ మూవీకి. అప్పుడు అన్స్టాపబుల్ నేనేమనుకున్నా, బాగోదు నేనేదో అడిగేశాను మరి పిల్లబచ్చ టైప్ లో, వద్దులే అని నేను సైలెంట్ అయిపోయినా. November 14th మార్నింగ్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి మేడం బాలయ్య గారు, అలా మేనేజర్ గారు ఫస్ట్ ఆయన ఫోన్ చేశారు, మేడం ఒకసారి సార్ మాట్లాడతారంట అంటే, అవునా ఓకే అనేసి అండి. అన్స్టాపబుల్ కి అడిగారట కదా, అయ్యో పూछना क्या है आ जाइए आप, मैं ड्राइवर आ जाएगा आपको पिक करने के लिए, आप आ जाइए అనేసి అన్నారు. నానక్ రామ్ కూడా రామానాయుడు స్టూడియో.
అయితే లేదు లేదు నేనే వస్తాను అనేసి నేను వెళ్ళాను. జస్ట్ నార్మల్ చూడడానికని ఆయన కలిసి అప్పుడు అలా అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత అక్కడ వాళ్ళ ఆ టీంకి ఇంట్రడ్యూస్ చేసి నా డబ్బింగ్ డైరెక్టర్ అని ఐ ఫెల్ట్ చాలా అలా అనిపించింది. వెరీ రెస్పెక్ట్ఫుల్, చాలా అండి, చాలా రెస్పెక్ట్. అంటే నాకు ఎక్కడ అమేజింగ్ అనిపించింది అంటే నేను కంప్లీట్లీ అవుట్ సైడర్. ఓకే, నోవేర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ అన్నమాట. కంప్లీట్లీ ఒక అవుట్ సైడర్ గా ఎంట్రీ కొట్టాను. అండ్ ఎవరు మా వాళ్ళ నా ఫలానా వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అలా ఎవరు లేరు. తెలిసిన పర్సన్ ఒక ముద్దపాటి రత్నం గారు, ఆయనతో ఒక ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా అప్పుడు ఆయన్ని అడిగాను, మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే, అప్పుడు ఇంకా డబ్బింగ్ లో రాలేదు, ఒక్కసారి బాలయ్య గారి దగ్గర తీసుకెళ్ళరా, ఆయన కలవాలనుంది, చూడాలనుంది, మాట్లాడాలనుంది ఒకసారి సార్ అని అంటే, ఆయన అంటే అయ్యో తప్పకుండా అమ్మా, ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన స్కెడ్యూల్ చాలా ఇదిగా ఉంటది అనేసి అన్నారు. అలాంటి ఇది ఇలా వచ్చింది నాకు. అసలు మామూలు కాదు. అక్కడ అన్స్టాపబుల్ నుంచి అక్కడ దాని తర్వాత డాకు మహారాజ్ ఈ బెహనా అనేది అడిగారు కదా, డాకు మహారాజ్ అప్పుడు అన్స్టాపబుల్ షోకి కాల్ చేసి నైట్, ఇంకా రేపు షో సండే, సాటర్డే కాల్ చేశారు, బెహనా అన్నారు. బెహనా జీ సార్ నై భాయ్ బోలో, भाई या भैया आपकी मर्जी, भाई बुलाओ అనేసి అని అంటే जी भाई అనేసి అన్న, హా आप मेरे बहन हो, मैं आपका भैया हूँ, ठीक है, नो सर नो मैडम అని అవుట్ ఆఫ్ ది బ్లూ సడన్ గా అని అలా ఆ జర్నీ అక్కడ నుంచి అలా అనమాట. అన్స్టాపబుల్ షోకి అప్పుడు స్టేజ్ మీద ఆయన ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. స్టేజ్ మీద ఈసారి ఏమన్నారంటే ఫోన్లో, यू आर माई बहना, आप मेरे बहना हो, लोगों को पता चलना चाहिए कि मेरी बहना मेरी डबिंग डायरेक्टर है అని అక్కడ పిలిచి ఆయన అందరికి పరిచయం చేసి అక్కడ పరిచయం చేశారు. పరిచయం చేసి అది అది చాలా రెస్పెక్టబుల్ ఇదన్నమాట. అంటే అది చెప్పలేం మాటల్లో. ఆ తర్వాత రాఖీ కూడా పెట్టినట్టున్నారుగా, వైరల్ అయింది. అఖండ రాఖీ అయిపోయింది, అప్పుడు ఆయన బిజీ ఉన్నారు, ఆయన పర్సనల్ వర్క్స్ లో అలాగా చాలా బిజీ ఉన్నారు. సో అప్పుడు కుదరలేదు కాబట్టి డబ్బింగ్ వచ్చినప్పుడు నేను అప్పుడు కుదరలేదు భాయ్ మీరు బిజీ ఉన్నారు సో అని అంటే, అయ్యో అమ్మా అడగాల అది అని కట్టించుకున్నారు. వీడియో కూడా వచ్చింది కాదు అంటే భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ, అఖండ 2 ఇలా వరుస. ముందు అఖండ అప్పటికి లేదు, నేను అఖండ 2కి. అవునవునవును, బోయపాటి గారు అది ఆ టీం చాలా స్వీట్. బోయపాటి గారి టీం అనగానే హిందీ ప్రమోషన్స్ అప్పుడు మే హమ్నే బోల్ దియా అని చెప్పేసి అసలు ఇన్స్టాలో విపరీతంగా ఆల్రెడీ బోల్ దియా, ఆల్రెడీ కాటన్ దియా అంటే బాలయ్య బాబుకి హిందీ వచ్చు కదా, ఎందుకు బోయపాటి గారు బాలయ్య బాబు ఇద్దరు అంతా ఆల్రెడీ బోల్ దియా హమ్నే కాషన్ బాలయ్య బాబు ఇలా అంటుంటారు. అదే 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 అది అదే నేను చెప్పాను కదా, అంటే బేసిక్ గా బాలయ్య బాబు గారు చాలా బాగా మాట్లాడతారు. హిందీ బాగా వస్తుంది కదా, బాగా వచ్చు అండి. అంటే ఆయన ఫ్లూయెన్సీ చాలా బాగుంటుంది. అంటే మీరు మామూలుగా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాంటి కాన్వర్సేషన్ కనుక వింటే చాలా బాగా మాట్లాడతారు. చాలా చక్కగా పదాల స్పష్టత కూడా బాగుంటుంది. ఇంకా ఆయన ఈవెన్ ఇందులో కూడా చెప్పారు ఈవెంట్స్ లో, ఆయన భగవంత్ కేసరికి డైలాగ్స్ చాలా ఎక్కువ ఉండే. భగవంత్ కేసరికి, డాకు మహారాజ్ కి అయితే డాకు మహారాజ్ తో పోల్చుకుంటే భగవంత్ కేసరికి ఎక్కువ ఉండే. అండ్ ఒక 4 days ఇలా పడితే 3.5 days సీ ద క్యాలిక్యులేషన్, అంటే కంపారిజన్ బిట్వీన్ తెలుగు అండ్ హిందీ. ఆయనకి తెలుగుకి టైం అదే వాళ్ళు కూడా అన్నారు, తెలుగుకి మాకు టేక్స్ ఎక్కువ పట్టే, టైం ఎక్కువ పట్టిందండి, హిందీ చకచక అయిపోయింది అని. ఆ ఫ్లో అలా ఉంటుంది. కానీ అదే ఆ ఇంటర్వ్యూ మాత్రం తెగ వైరల్ అయింది. మీరు కూడా చూసే ఉంటారు కదా, అంటే బోయపాటి గారి వల్ల అంతే, అలా అలా అయిపోయింది సరదాగా. అదొక ఫనీ థింగ్ అంతే. అంటే మీరు నేర్పించకపోవడం వల్ల కాదంటారా బాలయ్య బాబుకి హిందీ మీరు ప్రాపర్ గా నేర్పించలేదు? అయ్య బాబోయ్, అసలు అంటే నేను నేర్పించక్కర్లేదు, నేను కొత్తగా నేర్పించేది ఏమీ లేదు. ఆయనకి అంత బాగొచ్చు, భాష మీదకి ఆయన గ్రిప్ ఉంది కాబట్టి ఆయన చెప్పుకుంటున్నారు డబ్బింగ్. తన డబ్బింగ్ ఆయన చెప్పుకోవడానికి రీజన్ అది. నాకు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి నేను చెప్పుకుంటాను, బయట వాయిస్ ఎందుకు నాకు అవసరం లేదు
Exactly. అని ఆయన అంటే అది ఇప్పుడు మన ఆ లాంగ్వేజ్ వచ్చినప్పుడు రాని వాళ్ళు చెప్తున్నారు, అంతే. వచ్చినప్పుడు ఎవరో పర్సన్ చెప్పింది మనం ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ ఇట్ కదా. Exactly. అంటే బేసిక్ గా ఆయన ఉన్న పొజిషన్ కి ఎవరొకరితో చెప్పించేయండి అయ్యా అంటే కూడా మనం ఏం చేసేది ఉండదు, చెప్పించేసుకోవచ్చు. నేనే చెప్తాను, నేనే చెప్పాలి, నేనే చెప్తాను అని అలా చెప్పారనమాట. తెలుగులో మనకు అప్పుడప్పుడు డబ్బింగ్స్ లో యానిమే ఇవి వస్తూ ఉంటాయి, మీరు చూస్తే ఆ బొమ్మలకి మనం అక్కడ చూసిన దానికి ఇక్కడ తెలుగులో వస్తున్న డైలాగ్స్ కి అసలు సంబంధం ఏమిటి? నవ్వి నవ్వి ప్రాణం పోతుంది. ఎంత కామెడీగా చెప్పేస్తారు. అవి ఎప్పుడైనా చేశారా మీరు ఈ యానిమేస్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.